రైట్ సార్. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారనే ప్రచారం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి వెళ్ళడం లేదు. ఈ వార్తని నమస్తే తెలంగాణలో హైలైట్ చేస్తూ ఉన్నారు సార్. బీహార్ నుంచి రేవంత్ అవుట్ సార్. ఎన్నికల ప్రచారం నుంచి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని తప్పించిందట. స్టార్ క్యాంపైనర్ల జాబితాలో రేవంత్ రెడ్డికి చోటు దక్కలేదట. తెలంగాణ నుంచి ఒక్క నాయకుడికి దక్కలేదట అవకాశం. వీళ్ళొస్తే నష్టమేనన్న అభిప్రాయంలో కాంగ్రెస్ అధిష్టానం ఉందట. ముందు జూబ్లీహిల్స్ సంగతి చూసుకోవాలని ఆదేశించిందట సార్. సో అంటే తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన ఓడిన ప్రభుత్వానికి వచ్చిన నష్టమేం లేదు. కానీ బీహార్లో మహాగఠబంధన్ గెలవాలి, అక్కడ కాంగ్రెస్ గెలవాలి, ఎన్డీఏ ఓడిపోవాలి అనేది ఆ పార్టీకి చాలా ప్రతిష్టాత్మకం కదా. మరి ఎందుకు రేవంత్ రెడ్డి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళడం లేదు? ఎందుకు వెళ్ళలేదు? నాకు జూబ్లీహిల్స్ ఎన్నికున్నాక అక్కడికి ఎందుకు పోతారండి? నాకు అర్థం కాని విషయం. మీకు ఎగ్జామ్ ఉంటుంది, ఏదో దూర బంధు పెళ్ళి ఉంటుంది, వెళ్తారా ఎగ్జామ్ ఉండగా? సింపుల్ క్యాలిక్యులేషన్ కదండి. మీకే ఎగ్జామ్ ఉండగా దూర బంధువు పెళ్లికి అమ్మ నాన్న పోతా అంటే పిల్లలు కూడా తీసుకెళ్తారా? ఆరెనికి ఎగ్జామ్ ఉందరా రాయరా అంటారు. సింపుల్ కదా ఇది. ఇందులో ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కేసీఆర్ ప్రచారం మొదలు పెట్టాడా? ఇంకా మీరు మీరు నన్ను అప్డేట్ చేయాలి. లేదు సార్, ఇంకా స్టార్ట్ కాలేదు సార్. షెడ్యూల్ కూడా ప్రకటించలేదు సార్. జూబ్లీహిల్స్ 30 ఎన్నికల నుంచి కేసీఆర్ అవుటా? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేస్తే నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ ఏమైనా భావిస్తోందా? నాకు చెప్పాలి. దానికి ఆన్సర్ ఇంతవరకు ఎందుకు దించలేదు మరి కేసీఆర్ ను? ఇక ముందు దించుతారో లేదో తెలియదు. మరి ఇప్పటిదాకా ఎందుకు దించలేదు? దుబ్బాక ఉప ఎన్నికలో కూడా కేసీఆర్ వెళ్ళలేదు, బీజేపీ గెలిచింది. మరి అప్పుడు కూడా కేసీఆర్ క్యాంపెయిన్ చేస్తే నష్టమని భావించి కేసీఆర్ వెళ్ళలేదా? సో మొదలు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఇప్పటివరకు కేసీఆర్ వెళ్ళకుండా బీహార్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి వెళ్ళలేదంటే ఏమైనా అర్థం ఉంటుందా చెప్పండి నాకు. మరి ఇప్పటిదాకా తిరగలేదు. కేటీఆర్ హరీష్ రావులు బలభం కట్టుకొని తిరుగుతున్నారు కదా. మరి కేసీఆర్ ఎందుకు రాలేదు మరి ఇప్పటిదాకా? వస్తాడని పత్రికలు చదివాను నేను. కేసీఆర్ కూడా క్యాంపెయిన్లో ఉంటారని. బట్ ఐఎమ్ రియలీ డౌట్ నాకు కేసీఆర్ నిజంగా క్యాంపెయిన్లో ఉంటారా లేదా అని. సో అందువల్ల బీహార్ ఎన్నికలకు రేవంత్ రెడ్డికి ఏం సంబంధము? మీకు బీహార్ అనేది బీహార్లో తెలుగు వాళ్ళు లేరు, తెలంగాణ వాళ్ళు లేరు. బీహార్ వాళ్ళు తెలంగాణలో ఉంటారు కానీ తెలంగాణ వాళ్ళు బీహార్లో ఉండరు. నన్ను అడిగితే ఎవరైనా బీహార్ నాయకుడిని తీసుకొచ్చి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయించుకుంటే ఉపయోగం కాంగ్రెస్ పార్టీకి. సో మీకు బీహార్ నుంచి కనయ్య కుమార్ లాంటి వాళ్ళని ఎవరైనా పట్టుకొచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేయించుకుంటే కాంగ్రెస్కి ఎక్కువ లాభం. రేవంత్ రెడ్డి బీహార్ పోయి ఏం చేస్తారు? అక్కడ తెలుగు వాళ్ళే లేరు, అందులో తెలంగాణ వాళ్ళు అసలే లేరు. అందువల్ల మీకు దానివల్ల ఉపయోగం ఏముంటుంది? అది కూడా ఇక్కడ జనరల్గా రాజకీయ పార్టీలు తమ స్టార్ క్యాంపెయినర్స్లో జాతీయ నాయకులతో పాటు వాళ్ళకున్న ముఖ్యమంత్రులు ఉంటారు. అది క్యాంపెయిన్కు ఒక ఓవరాల్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తానికి. అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా లేకపోయినా, తెలంగాణ వాళ్ళు ఉన్నా లేకపోయినా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక వెళ్ళినప్పుడు ఒక ప్రొఫైలు మీడియా కవరేజ్ ఉంటుంది. ఇప్పుడు హేమంత్ బిశ్వా శర్మ వచ్చి తెలంగాణలో క్యాంపెయిన్ చేస్తాడు. హేమంత్ బిశ్వా శర్మ తెలంగాణలో ఎంతమంది తెలుసు? తెలంగాణ ఓటర్లు అబ్బో హేమంత్ బిశ్వా శర్మ వచ్చాడని చెప్పి పరుగులు తీస్తారా? ఇంకా యోగి ఆదిత్యనాథ్ అన్నా కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాకుండా ఒక హిందుత్వ ఐకాన్గా ఆయన కాస్త ప్రజల్లో తెలంగాణ ఓటర్లలో కూడా ఆసక్తి ఉండొచ్చు. హేమంత్ బిశ్వా శర్మ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి, వాళ్ళ పేర్లే మనకు తెలియదు చాలామంది పేర్లు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి వాళ్ళు వస్తే ఇక్కడ ఎన్నికలు ఏమైనా ఉంటుందా? సో మీకు స్టాలిన్ ఎందుకు రాలే ప్రచారంలో? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంటే ఏముంటుంది? ఆయన ఎన్డీఏలో ఆయన ఇండియా కూటమిలో భాగమే కదా, కాంగ్రెస్ మిత్రపక్షమే కదా. సిద్ధరామయ్య ఎందుకు రాలే? కర్ణాటకలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా. ఆన్సర్లు ఉండవు కదా. సో బీహార్ ఎన్నిక మీకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒకటే వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. కాంగ్రెస్కి హైదరాబాద్లో 2023 కూడా సీట్లు రాలేదు. ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మక సీట్లు. ఈ సీటు బీఆర్ఎస్ నుంచి లాక్కోవడం అనేది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకం. అందువల్ల ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయక అక్కడ పోతే ఏం చర్చ జరుగుతుంది? జూబ్లీహిల్స్లో చేతులు ఎత్తేసిన రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లో ఎలాగూ ఓడిపోతాడని తెలిసి ప్రచారానికి దూరంగా బీహార్కి వెళ్ళిన రేవంత్ రెడ్డి, బీహార్లో రేవంత్ ప్రచారంతో ఒరిగేది ఏమిటి? ఎలా రేపు ఓడిపోయినా కూడా తాను ప్రచారం చేయలేదు కదా అని సమర్థించుకోవటానికే రేవంత్ రెడ్డి బీహార్ వెళ్ళాడు అని మళ్ళీ ఇదే పేపర్లో రాస్తారు. సో అందువల్ల రాజకీయంగా నువ్వు ఎటన్నా తిప్పుకోవచ్చు, కానీ బీహార్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అవుట్ అంటే
దానికి ఇది ఏం సంబంధం అయితే ఎందుకు చేస్తారంటే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే బీఆర్ఎస్ క్యాంపెయిన్ నడుస్తోంది. మీరు గమనించండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అనలేదు. మీరు ఎంటైర్ కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతల క్యాంపెయిన్లో టార్గెట్ రేవంత్ రెడ్డి. అంటే వాళ్ళకున్న ఫీడ్బ్యాక్ అయి ఉంటుంది, రేవంత్ని టార్గెట్ చేయడం వల్ల ఉపయోగపడుతుంది కాంగ్రెస్ అని అనాల్సిన అవసరం లేదు అని. మీకు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం అనేది ఒక లక్ష్యం. టార్గెట్ చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వ్యతిరేక వర్గం బలపడిందని, రేవంత్కు రాహుల్ గాంధీకి మధ్య పడడం లేదని ఈ మధ్య వార్త కూడా చూశాను నేను. మీకు సౌత్ పోస్ట్ అనేటువంటి వెబ్సైట్లో మల్లికార్జున్ ఖర్గే అన్నాడు రేవంత్ను పెట్టి మేము తప్పు చేశామని పెద్ద వార్త వచ్చింది. దాన్ని నమస్తే తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున కవర్ చేశారు. సో ఇలాంటి వార్తలు రావడం ద్వారా రేవంత్కు రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ ఉందని, కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ గ్యాప్ ఉందని, రేవంత్ 55 సార్లు ఢిల్లీ వెళ్ళాడని, రేవంత్కు మంత్రులు సహకరించడం లేదని, సో ఈ నరేటివ్ని బిల్డ్ చేయాలన్నది బీఆర్ఎస్ ఆలోచన. సో ఇక్కడ రాష్ట్రంలో రేవంతే కాదు, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా అందరూ యునైటెడ్గా ఉండరు. అది కాంగ్రెస్ స్టైల్. బీఆర్ఎస్ యునైటెడ్గా లేనప్పుడు, కవితనే బీఆర్ఎస్ వెళ్ళిపోయినప్పుడు, కేసీఆర్ ఫ్యామిలీనే యునైటెడ్గా లేనప్పుడు కాంగ్రెస్ యునైటెడ్గా ఉంటుందా? కాంగ్రెస్ లక్షణమే వేరు కదా, దాని లక్షణానికి విరుద్ధం కదా. మొదలు కేసీఆర్ కుటుంబమే ఐక్యంగా లేదు కదా. సో కేసీఆర్ కుటుంబం ఐక్యంగా లేనప్పుడు కాంగ్రెస్ ఎందుకు ఐక్యంగా లేదు? కాంగ్రెస్ ఐక్యంగా ఉంటే ఆశ్చర్యం, లేకపోతే ఆశ్చర్యం ఏముంది? కాంగ్రెస్ పార్టీ నేచర్ కదా. అయితే ఆ రకంగా రేవంత్ రెడ్డిని ఫోకస్గా బీఆర్ఎస్ క్యాంపెయిన్ నడుపుతోంది. ఆ క్యాంపెయిన్లో భాగమే ఆయన బీహార్కి పోలేదు. అసలు బీహార్లో రాహుల్ గాంధీ పోతలేడు. మీడియాలో కొట్టండి, వై రాహుల్ గాంధీ ఈజ్ మిస్సింగ్ ఇన్ యాక్షన్ ఇన్ బీహార్ అని మీరు గూగుల్లో కొట్టండి, వస్తుంది. అసలు రాహుల్ గాంధీ మీకు ప్రెస్ కాన్ఫరెన్స్లో రాహుల్ గాంధీ లేడు, పోస్టర్లో రాహుల్ గాంధీ లేడు. ఎందుకంటే వారు వ్యూహాత్మకంగానే రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీగా ఈ ఎన్నిక ఉండకూడదు, తేజస్వి యాదవ్ వర్సెస్ నరేంద్ర మోడీగా ఉంటే తమకు లాభము అని మహాగఠబంధన్ వ్యూహాత్మకంగానే రాహుల్ గాంధీ వెనక్కి తగ్గి తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి తేజస్వి నాయకత్వంలో క్యాంపెయిన్ చేశారు. అంతకుముందు రాహుల్ ఓట్ చోరీ యాత్ర జరిపారు, ఓట్ అధికార యాత్ర జరిపారు. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం కూడా అయింది, మహాగఠబంధన్కు ఉపయోగపడింది. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాహుల్ వర్సెస్ మోడీగా ఉండకూడదు అని అక్కడ కర్ణాటకలో ఇదే వ్యూహాన్ని రచించారు. టీకే శివకుమార్ సిద్ధరామయ్యను ముందు పెట్టారు, రాహుల్ గాంధీ ముందు లేడు. సో అదే వ్యూహాన్ని బీహార్లో కూడా అనుసరించబోతున్నారు. ప్రాంతీయ నేతలతో మోడీకి పోటీ పెడితే మోడీ గెలవడు, రాహుల్ గాంధీ మోడీ అంటే మళ్ళీ మోడీకి అప్పర్ హ్యాండ్ వస్తుంది అని అది వ్యూహం. అలాంటప్పుడు రాహుల్ గాంధీ పోకపోతే రేవంత్ రెడ్డి పోతారా? నాకు అర్థం. బీహార్ క్యాంపెయిన్ నుంచి రాహుల్ గాంధీ అవుట్, రాహుల్ గాంధీ పోతేనే నష్టమని కాంగ్రెస్ అనుకుంటుందా? తేజస్విని ముందు పెడితే ఎక్కువ లాభం అనుకుంటుంది. ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి కదా. చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత గత నెల రోజులుగా ప్రొఫెసర్